బద్రీనాథ్ చేరేసరికి మా ముందున్న క్యూ చూసి షాక్ అయ్యాం. స్పెషల్ దర్శనం దొరుకుతుందని అనుకున్నాం, కానీ అలా జరగలేదు. టెంపరేచర్ 1 డిగ్రీ, చలి, పైగా రాత్రి. ఆ పరిస్థితుల్లో మాకు దర్శనం జరిగిందా లేదా? కానీ ఈరోజు కథ అక్కడితో ముగియలేదు. ఈ ఒక్కరోజు మా మొత్తం చార్ధామ్ యాత్రలో చాలా ప్రత్యేకం. అలా ఎందుకు మారిందో ఇప్పుడు మీకు చూపిస్తాను. హాయ్, డే 7 మేము ఇక్కడ గుప్తకాశీ నుంచి రూమ్ వెకేట్ చేసేసి, గుప్తకాశీలో మనకి ఒక ఫేమస్ టెంపుల్ ఉంది కదా, అర్ధనారీశ్వర స్వామి టెంపుల్. దాన్ని దర్శించుకున్న తర్వాత మేము ఇంకా నేరుగా బద్రీనాథ్ వెళ్ళడం. గుప్తకాశీలో ఉదయం చాలా ప్రశాంతంగా మొదలైంది. ఆలయం ముందు నీటి కొలను ఎంత స్వచ్ఛంగా ఉందో చూడండి. చుట్టూ నిశ్శబ్దం, ఆలయ ఘంటారావాలు, చల్లని గాలి. మా యాత్రకు ఇంత మంచి ప్రారంభం ఇంకేముంటుంది అనిపించింది. ఇక్కడ గుప్తకాశీలో అయితే ఎక్కువగా ఏమీ జనాభా క్యూలు ఏమి లేవు. దర్శనం అయితే ఫ్రీగా బాగా త్వరగానే జరిగింది. దేవాలయం అయితే చాలా అందంగా బాగుంది. ఉత్తరకాశీ దేవాలయం, గుప్తకాశీ దేవాలయం ఆల్మోస్ట్ సేమ్ లాగే ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ కూడా స్వయంగా ఉద్భవించిన లింగాల మాదిరిగానే కనిపిస్తాయి. కాశీ విశ్వేశ్వరుడు, కాలభైరవులు ఇద్దరు ఉన్నారు. దర్శనం బాగా జరిగింది, చాలా ప్రశాంతంగా. బద్రీనాథ్ ఇక్కడికి దాదాపు 195 కిలోమీటర్లు. హిమాలయాల్లో 195 కిలోమీటర్లు అంటే ఒక సాధారణ ప్రయాణం కాదు. ప్రతి మలుపు కొత్త దృశ్యాన్ని, ప్రతి లోయ కొత్త అనుభూతిని చూపిస్తుంది. అలా బద్రీనాథ్ చేరేలోపు ప్రకృతి మమ్మల్ని ఎన్నోసార్లు ఆపేసింది. బ్యాక్ సైడ్లో మందాకిని రివర్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూసింది కర్ణప్రయాగ్. ఈ కర్ణప్రయాగ్ దగ్గర అలకనంద, పిండారి నదుల సంగమం అది. దారిలో విష్ణుప్రయాగ్ వద్ద కొద్దిసేపు ఆగాం. నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ మధ్యలో 2 నదులు కలిసే ఈ ప్రదేశం ఎంతో ప్రశాంతంగా అనిపించింది. ఇదే విష్ణుప్రయాగ్. ఇక్కడ మనకి దౌలిగంగా, అలకనంద 2 కూడా సంగమం అయ్యే ప్రదేశం ఇది. దారిలో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, హేమ్కుండ్ సాహిబ్కు వెళ్ళే రోడ్డు కనిపించింది. ఒక క్షణం అక్కడికి వెళ్ళాలనిపించింది. కానీ ఆ యాత్రకు ఒక సమయం ఉంది. కొన్ని ప్రదేశాలు మనల్ని మళ్ళీ రావాలని పిలుస్తాయి. ఈ ప్రదేశం కూడా అలాంటిదే. ప్రతి ప్రయాణంలో కొన్ని కలలను తర్వాతసారి కోసం వదిలేయాల్సిందే. మేము అలా ముందుకు సాగిపోయాం. ముందుకు వెళ్ళే కొద్దీ వర్షపు చినుకులు, మేఘాలతో కప్పుకున్న కొండలు, లోయలు, ప్రతి మలుపు ఒక అందమైన ఫోటోలా కనిపించింది. థాలీ ఉంది, 4 రోటీ, ఆలు మటర్, దాల్, సలాడ్, రైస్ ఇస్తారంట. సింపుల్ థాలీ. क्या खाया? इडली? इडली नहीं है। इडली नहीं तो क्या खाया? जीरा राइस। इस जगह का नाम है लाम बगड़। हाँ, पता है एक बार क्या होता एक्सीडेंट यहाँ? ये पुराना रास्ता होता ऊपर से। ओके। यहाँ पे और रात को मेरी किस्मत यूँ समझ लो कि दोबारा जन्म हुआ। हाँ, गाड़ी के ऊपर को पत्थर यूँ हो गया, निकल गया शू, और बस में लगा जाकर बस सीधी खाई थी। ओके। मैं बॉडी उठा के ला रहा था नीचे से ऊपर रात को 11 बजे, डेड बॉडी। मेरी गाड़ी में 5 पैसेंजर थे। हाँ। वो इनमें से एक ने भी हाथ नहीं लगाया। मैं ला सबको निकाल के रात को। और नदी में पानी का भाव भयंकर था। हाँ, हाँ, एनटीपीसी का हाँ, वो पूरा का पूरा बह गया था। पहले जो रास्ता था ना बद्रीनाथ जाने के लिए, हाँ, ये नीचे वाली रोड थी, नीचे इसके साथ साथ हाँ, ये सब बह गए, तोड़ गया, सब खत्म हो गया था। ये दोबारा बने हैं सब रास्ते। డ్రైవర్ ఏం చెప్తున్నాడో అర్థమైంది అనుకుంటున్నా. గతంలో ఒకసారి అతను ఘోరమైన ల్యాండ్ స్లైడ్ నుంచి ఇక్కడే కొద్దిలో తప్పించుకున్నాడు. అందుకే ఈ రోడ్లు చాలా ప్రమాదకరమైనవి. ఎప్పుడు క్లౌడ్ బర్స్ట్ అవుతుందో, ఎప్పుడు ఏది కొట్టుకుపోతుందో తెలియదు.
వర్షాకాలంలో మాత్రం అస్సలు రావద్దు ఇలాంటి చోటికి. ये ठंडी हवा చలికాలం చంపేస్తుంది. అయ్యో, సాయంత్రానికి బద్రీనాథ్ చేరుకున్నాం. హోటల్లో చెకిన్ చేసి వెంటనే దర్శనం కోసం ఆలయానికి బయలుదేరాం. ఇప్పుడు ఈవినింగ్ 7:20 అయింది. బద్రీనాథ్లో దర్శనం కోసం వెళ్తున్నాము. వెదర్ అయితే బాగా చల్లగా ఉంది. టెంపరేచర్ ఇప్పుడు 2 degrees ఉంది. ఇంకా నైట్కి -1, -2 degree కూడా వెళ్ళొచ్చు. చుట్టూ మంచు పర్వతాలు ఉన్నాయి. ఇప్పుడైతే సరిగ్గా కనిపించకపోవచ్చు, నైట్ అయింది కాబట్టి. అందుకే బాగా చల్లగా ఉంది. కేదార్నాథ్లో లాగానే ఇక్కడ కూడా స్పెషల్ దర్శనం దొరుకుతుందని అనుకున్నాం. కానీ ఆలయం దగ్గరికి వెళ్ళాకే తెలిసింది ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని. దాదాపు 1 కిలోమీటర్ పైగా పొడవున్న క్యూ. అప్పటికే చలి మరింత పెరుగుతుంది. అలకనందా నది ఒడ్డున చల్లని గాలిలో 3 గంటలు వేచి ఉన్నాం. కానీ ఆలయాన్ని చూసిన క్షణంలో ఆ చలి, నిరీక్షణ అన్నీ మర్చిపోయాం. రాత్రి వెలుగుల్లో బద్రీనాథ్ ఆలయం నిజంగా అద్భుతంగా కనిపించింది. టైం ఇప్పుడు 10:40 అయింది. మేము 7:50కి అంతా క్యూలోకి వెళ్ళాము. ఇప్పుడే దర్శనం పూర్తయింది. దాదాపు 3 hours పట్టింది దర్శనానికి. రాత్రి 11 గంటలు దాటిపోయింది. హోటల్కి వెళ్ళేసరికి భోజనం ఉండదేమో అనుకున్నాం. కానీ మా కోసం భోజనం ఉంచిపెట్టారు. ఆ చలిలో ఆ వేడి భోజనం రుచిని ఇప్పటికీ మర్చిపోలేము. రాత్రికి వెదర్ -టెంపరేచర్ ఉంటుందని భయపడ్డాం. కానీ బెడ్ కింద ఉన్న హీటర్ చలిని పూర్తిగా మర్చిపోయేలా చేసింది. మరుసటి రోజు ఉదయం మేము బద్రీనాథ్ నుంచి ఈరోజు మానా విలేజ్ చూడడానికి వెళ్తున్నాము. అది మనకి ఇంకా ఇండియాలో లాస్ట్ విలేజ్. అక్కడి నుంచి మనకి చైనా బార్డర్, టిబెట్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. మానా విలేజ్ నుంచి అది చూడడానికి కూడా బాగుంటుందంట. అందుకని చెప్పేసి మానా విలేజ్కి బయలుదేరుతున్నాం. ఇప్పుడు టైం అయితే 9:20 అయింది. 10 లోపల వెళ్తాం అనుకుంటున్నాం. డిస్టెన్స్ అయితే 4 kilometers చూపిస్తుంది ఇక్కడి నుంచి. ఇంకా మానా వెళ్ళే ముందు బ్రేక్ఫాస్ట్ చేద్దామని మా డ్రైవర్ ఒక హోటల్కి తీసుకెళ్ళాడు. ఈ హోటల్ని మా డ్రైవర్ లాస్ట్ 2 రోజుల నుంచి చాలా గొప్పగా చెబుతున్నాడు. ఇక్కడ మొత్తం సౌత్ ఇండియా ఐటమ్స్ దొరుకుతాయని. నేను చెబుతున్నాను, ఇలాంటి బయట ప్లేస్లో మన సౌత్ ఐటమ్స్ అస్సలు తీసుకోవద్దు. మనం అస్సలు తినలేము. మన టేస్ట్కి వీళ్ళు చేసిన దానికి అస్సలు సంబంధం ఉండదు. ఇప్పుడే మనం మానా విలేజ్కి ఎంట్రన్స్కి దగ్గరికి చేరుకున్నాము. यहाँ पे घूमने के लिए आए किधर से आए तुम? करनाल हरियाणा से कुरुक्षेत्र करनाल हरियाणा। कैसा लगा बद्रीनाथ? बद्रीनाथ बहुत बढ़िया लगा, बहुत बढ़िया, बहुत बढ़िया लगा. दर्शन अच्छे हुआ? अच्छा आशीर्वाद दर्शन मस्त, ओके, थैंक यू. बहुत बढ़िया हुआ। తాళ్ళేపులు ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఫస్ట్ విలేజ్ అండ్ లాస్ట్ విలేజ్. మరుసటి రోజు ఉదయం మరో అద్భుతం మా కోసం ఎదురు చూస్తుంది. నిజం చెప్పాలంటే గుప్తకాశీ నుంచి బయలుదేరేటప్పుడు మానా గ్రామం మా ప్లాన్లోనే లేదు. కానీ ఈ యాత్రలో మాకు దొరికిన అతిపెద్ద సర్ప్రైజ్ ఇదే. మానా గ్రామం హిమాలయాల్లో నా అనుభవాన్ని పూర్తిగా మార్చేసింది. బద్రీనాథ్ నాకు ఆధ్యాత్మిక అనుభూతిని ఇచ్చింది. కానీ మానా మాత్రం హిమాలయాల అసలైన అందాన్ని చూపించింది. సరస్వతీ నది గర్జన, చుట్టూ మంచు పర్వతాలు, స్వచ్ఛమైన చల్లని గాలి ఇక్కడ ప్రతి క్షణం మనసులో శాశ్వతంగా నిలిచిపోతుంది. వ్యాస గుహ, గణేష్ గుహ, స్వర్గారోహిణి ద్వారం ఇవి కేవలం చూడాల్సిన ప్రదేశాలు కాదు, అనుభవించాల్సిన ప్రదేశాలు. అదే సరస్వతీ నది జన్మస్థలం.
ఇది మనకు మహాభారతంలో బాగా పేరుగాంచినటువంటి ప్రాంతం. ఇది పాండవులు స్వర్గారోహణకి వెళ్ళేటువంటి మార్గం అనమాట. అందుకే పంచపాండవుల విగ్రహాలన్నీ పెట్టున్నారు చూడండి, వరుసగా వాళ్ళు స్వర్గారోహణకి వెళ్తున్నట్లుగా. మానా విలేజ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ చాలామంది ఫోటోలు తీసుకుంటా ఉన్నారు. వ్యాలీ కానీ చుట్టూ ఉన్నటువంటి స్నో పీక్స్ కానీ చాలా అందంగా ఉన్నాయి. ఫొటోస్ తీసుకోవడానికి కూడా బాగుంది ఈ ప్లేస్. ఇప్పుడు మనం వ్యాసముని గుహకి వెళ్తున్నాము. ట్రెక్కింగ్ అయితే మానా విలేజ్ రోడ్లో నుంచి ఒక 400 మీటర్స్ ట్రెక్కింగ్ అయితే కనిపిస్తుంది. కొద్దిగా ఎత్తుగానే ఉంది, అయినా పర్వాలేదు, వెళ్ళి చూద్దారండి. చెర్రీ బ్లాసమ్స్, మనం చెర్రీస్ ట్రీ చూస్తున్నాం చూడండి, ఫుల్గా బాగా పూలు పూస్తుంది. చూస్తున్నదే వ్యాసముని గుహ దగ్గరికి వచ్చాం. ఇప్పుడు మనం గణేష్ గుహ చూడడానికి వెళ్తున్నాము. ఆ బ్యాక్గ్రౌండ్లో మీకు కనిపిస్తూనే ఉంటుంది. ఇక్కడ జనాభా బాగా క్యూలో నించో ఉన్నారు గణేష్ గుహ దగ్గర. మా మానా విలేజ్ టూరు దాదాపు అయిపోయింది. ఇంకా రిటర్న్ బయలుదేరాము. ఇంకా చుట్టూ అందమైన పర్వతాలు, వాటి మధ్యలో అందమైన విలేజ్, అందులో ఇక్కడ కొన్ని స్పిరిచువల్ టెంపుల్స్తో ఈ మానా విలేజ్ టూర్ అయితే ప్రతి ఒక్కరూ ఇక్కడికి బద్రీనాథ్ వచ్చిన వాళ్ళు చూడవలసిన ప్రదేశం అని చెప్పొచ్చు. ఇప్పుడు బద్రీనాథ్ మానా విలేజ్లో వెదర్ అయితే సూపర్గా ఉంది. ఇప్పుడు ఇక్కడ వెదర్ అయితే సూపర్గా ఉంది. టెంపరేచర్ 7 degrees ఉంది. చుట్టూ మంచు పర్వతాలు ఉండడం వల్ల చల్లని గాలి వస్తుంది. ఒకవైపున బ్రైట్ సన్లైటు, వాతావరణం చాలా పొడిగాను చల్లని గాలితో చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఎప్పుడూ ఇలాగే ఉంటే బాగుంటుంది. కానీ నైట్ అయితే చలిని తట్టుకోవడం కష్టం. టెంపరేచర్ మైనస్లోకి వెళ్ళిపోతుంది. హీటర్లు, జాకెట్లు ఖచ్చితంగా ఉండాలి. కేదార్నాథ్ నా శక్తిని పరీక్షించింది. బద్రీనాథ్ నా మనసుకు ప్రశాంతత ఇచ్చింది. ఈ మానా గ్రామం హిమాలయాల అందాన్ని ప్రేమించేలా చేసింది. ఈ ఒక్కరోజులో నేను భక్తిని చూశాను, అలాగే ప్రకృతిని ఆస్వాదించాను. అందుకే మా చార్ధామ్ యాత్రలో ఈరోజు ఎప్పటికీ ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది.